అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒరే సన్నాసి, నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ ఏం ఓడబోయావో నాకు తెలియదు, కానీ కనీసం రోడ్లో మట్టి కూడా పోయినటువంటి నువ్వు నా గురించి మాట్లాడుతావు. ఏంట్రా బయటకు వచ్చేది, ఏంట్రా బయటకు వచ్చి నేను ఏమన్నా చేస్తే బయటకు నేను నాకు ఎవరైనా డబ్బులు ఇస్తానంటే రోడ్డు గోతులు పోడుకుందా, నీకు మళ్ళీ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటలేదు. నువ్వేదో బతకలేక నువ్వేంటంటే అధికారానికి అలవాటు పడిపోయి డబ్బుని పీల్చి పిప్పి చేసి ఊరిని అదే జాస్లో ఉన్నావు. నీ కళ్ళు పెట్టి చూడు, నా దగ్గర రిజిస్టర్ ఉంది. రోజుకి 100 నుంచి 150 పరిష్కారం పంపిస్తాను. ఎలాంటి సెటిల్మెంట్లు నేను చేయను. డబ్బులు కానీ 3 బండ్లు కూడా నాకు సంబంధం లేదు. అసలు వాటిలో నేను తల పెట్టలేదు ఇప్పుడు వరకు. ఇంకా ఏదో అంటున్నాడు, ఏంటి అనాథరే. అసలు నేను వచ్చిన తర్వాత ఒక్క సైట్ కానీ ఇంకోటి కానీ ఎడదీస్తే మీరు చూపించండి. పనికిమాలిన సన్నాసిలా మాట్లాడితే ఇంకా నీకు చెప్పు దెబ్బలు ఒకటి తగ్గుతాయి. నువ్వు నోటికి ఏదో వస్తే అది మాట్లాడుతున్నావు. ప్యాకెట్ ఆడుతున్నాను అంటావు. ప్యాకెట్ ఎక్కడ నీ డబ్బులు ఏమైనా పట్టుకొచ్చి ఆడానా, లేదా ఎక్కడన్నా ఇక్కడ క్లబ్బులు నడుపుతున్నాడు. నీ కొడుకు నడిపాడు. రాచర్ల గ్రామంలో ఒక రైస్ మిల్లో మీ కొడుకు నడిపాడు. ఏనవల్లూరులో నడిపాడు. మీరందరూ చేసుకున్న తప్పుల్ని మా మీద రుద్దాలని ప్రయత్నం చేయకు. నువ్వు ఎన్ని చేసినా డైవర్షన్లోకి వెళ్ళినా ప్రజలు ఎవరు నీ నమ్మి పరిస్థితి లేదు. నీ చరిత్ర అయిపోయి ఇంకా అది అలాగా రోడ్ల మీద ఎడుతుంది తప్ప నేను ఎవడో కనీసం కూడా పట్టించుకోడు. నీ చూశారు కదా, మంత్రి మాణిక్యాలరావు అయితే అక్కడికి వెళ్ళి ఆడెదురుకుంటే బ్యానర్ కట్టి దెబ్బలాట్ అయిపోయాడు. అంతేగాని ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేయడానికి సహకరించు. నువ్వు ఏమైనా ఉంటే నువ్వు అభివృద్ధి చేయించు. నాకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు నాకు వద్దురా బాబు. ఆ రోడ్లు గోతులు పూడిపెత్తనం ఎవడిచ్చాడు? ఈ బాబు ఇచ్చాడు అంటే ఇక్కడ డబ్బులు. ఆ డబ్బులు ఎవరిచ్చారు? లంచాలు ఇస్తే ఆ డబ్బులు లంచాలు వద్దురని చెప్తున్నావు. ఎవరినైనా చెప్పమనండి. పోనీ ఏదో చెప్తున్నాడు కదా, ఎవడో చెప్పమనండి. ఇంక చెప్పు దెబ్బలు తింటాం ఒకటే చేయని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నువ్వు చేసిన ఘనకార్యాలన్నీ చెప్తే పేటకు ఒకతాయి. నువ్వు చేసి అని చెప్తే నీ బతుకేంటో అసలు అర్థం అవుతా. నువ్వు పక్కలేసి సీట్లు తెచ్చుకున్న సంగతి కానీ అన్నీ చెప్తాను. నీ కాడి నుంచి నోరే కదా ఏది పడితే అది మాట్లాడతాకే. ఓ పక్కన ఊరు మునిగిపోతుంది, రాష్ట్రం మునిగిపోతుంది. అది మానేసి ఇక్కడేది వీడు తెలుసు ఆడే పెద్ద దొంగని డిసైడ్ చేసిన ఎదవా ఇక్కడికి వచ్చి రోడ్లు ఎక్కి మాట్లాడతావు. ఏం తెలుసా నువ్వు మాట్లాడతావు? రోజుకి 24 గంటలు ఉంటే 24 గంటలు ఊరు గురించి ఆలోచన. దాదాపు 13 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించుకోండి. ఇంకో 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించాను R&B డిపార్ట్మెంట్లో. నేను నిరంతరం ఆ పని మీద తిరుగుతుంటే నా వెనకాల ఏడుతున్నాడు. నా ఇంట్లో ఏం జరుగుతుంది, నా ఇంట్లో బాత్రూంలో ఎవరున్నారో, ఎవరైనా పెట్టేవంటారా బాబు నువ్వు, నాకేం అర్థం అవుతలేదు. కాబట్టి ఒళ్ళు జాగ్రత్తగా మాట్లాడడం. రాత్రి పగలు లేకుండా నేను వచ్చిన ప్రతి మనిషికి సహాయం చేస్తున్నాను. ఆర్థికంగా నా డబ్బును కూడా నేను తిరిగి ఖర్చు పెడతా ఉంటే నాకు పడి ఏడిసే సన్నాసులకి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సన్నాసి మాటలు మాట్లాడితే నీ బతుకు, నీ అలవాట్లు ఇవన్నీ చెప్పవలసి ఉంటుంది. ఇదివరకు అలాగే జగన్మోహన్ రెడ్డి చెప్పేవాడు, పవన్ కళ్యాణ్ రిస్క్ ఏం తమ్ముతున్నావు అంటే నువ్వు 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు. ఏదో ఏం మాట్లాడుతున్నాడో అర్థం అవుతలేదు. పనికిమాలి లేదు. నోటికి ఏమవుతుందో అర్థం అవుతుంది. రాత్రనగా పగలానికి 2 నెలల్లో ఎన్ని కోట్లు తెచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.